నమస్తే అందరికీ. ఈరోజు మీకు ఒక టాపిక్తో గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదొకటి కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే సీరియస్ క్రైమ్స్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మనకి వితౌట్ వారెంట్ పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేసి మ్యాటర్ని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనమాట. సో వారెంట్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ అవసరం లేదు. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మర్డర్, థెఫ్ట్, రాబరీ, రేప్ ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కింద వస్తాయన్నమాట. ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మామూలుగా పార్టీస్ జనరల్గా కొన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో కాంప్రమైజ్ అవుతారు, కానీ ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటున్నా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి అంత సీరియస్ కాదు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్, పరువు నష్టం, ఎవరైనా పరువు నష్టం కలిసి డిఫమేషన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ హర్ట్, అసాల్ట్, ఎవరైనా కొట్టడం, అవన్నీ కూడా అసాల్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం అట్లా చేస్తే కూడా పబ్లిక్ న్యూసెన్స్ వస్తుంది. సో ఇవన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. వీటిలో ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడానికి పార్టీస్ కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు అనమాట. సో ఇవంత సీరియస్ కాదు. వితౌట్ వారెంట్, కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఎవరికి లేదు. సో వారెంట్ అనేది కంపల్సరీ కావాలి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో. సో ఇది ఈరోజు టాపిక్, కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. మీ అందరికీ నేను అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే.